వాకింగ్ ఇన్ ద వ్యాలీ, లోయ అనుభవములో నడవటం. లోయ అనుభవములో నడవటాన్ని గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మరి దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలులందరినీ ప్రోత్సహిస్తూ, అంటే సిరియనులు దండులుగా తీరి వచ్చి ఇశ్రాయేల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి సిరియా రాజు మిగతా వారందరూ కూడా మరి వారి గురించి ఇలా కమెంట్ చేస్తున్నారట. ఇజ్రాయేలుల దేవుడు కొండలకే దేవుడు కానీ ఆయన లోయలకు దేవుడు కాదు. అంటే కొండ అనుభవాల్లోనే ఆయన దేవుడిగా ఉంటాడు కానీ లోయ అనుభవాల్లో మీ దేవుడు దేవుడిగా ఉండడు అని సిరియా రాజు వారిని మోకింగ్ చేస్తున్నాడంట. మీరు చెప్పండి, మన దేవుడు కొండలకు మాత్రమే దేవుడా? మన దేవుడు లోయ అనుభవంలో కూడా ఆయన మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని లోయ అనుభవం గుండా తీసుకుని వెళ్తాడు. దేర్ ఆర్ డిఫరెంట్ వ్యాలీస్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల లోయ అనుభవాలు ఉన్నాయి. దేర్ ఆర్ వీపింగ్ వ్యాలీస్. సమ్ వ్యాలీస్ దేర్ పీపుల్ ఆర్ వీపింగ్ అండ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. కొన్ని లోయ అనుభవాల్లో ప్రజలు కన్నీటితో, విచారముతో, దుఃఖముతో ఉన్నవారు ఉన్నారు. దేర్ ఆర్ సమ్ వ్యాలీస్ దే కుడ్ రిజాయిస్. కొన్ని లోయల్లో వారు దేవుని సన్నిధిలో వారు ఎంతగానో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తారు. దేర్ ఈజ్ ఎ బెరాకా వ్యాలీ. బెరాకా లోయలో ప్రజలు ఏం చేశారంట? దేవుణ్ణి గంభీరంగా ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ వస్తారు. కానీ ఆకోరు లోయను చూస్తే అక్కడ దుఃఖము, మరణము, వేదన ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే క్రైస్తవుడి జీవితంలో కేవలం పర్వత అనుభవాలే కాదు కానీ దేవుడు నిన్ను నన్ను లోయ అనుభవాల్లో నుండి కూడా తీసుకొని వెళ్తాడు. దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఇలాంటి లోయ అనుభవం గుండా వెళ్ళినట్లుగా మనం లేఖనంలో మనం చూస్తాం. హల్లెలూయా. మోసెస్ వాజ్ డిస్కరేజ్డ్. మోసే తన జీవితంలో నిరుత్సాహం అనేటువంటి లోయ అనుభవం గుండా వెళ్ళాడు. ఎలైజా వాజ్ డిప్రెస్డ్. ఏలియా 450 మంది ప్రవక్తలను అద్భుతంగా తరిమి బయలు ప్రవక్తలను చంపి ఆ మరుసటి రోజు ఏమైపోయాడు? హీ వాజ్ టోటల్లీ డిప్రెస్డ్. భయంకరమైనటువంటి కృంగుదల్లోనికి వెళ్ళిపోయి నేను బ్రతకటం కంటే చావటమే మేలనుకున్నాడు. హల్లెలూయా. జాషువా వాజ్ డిఫీటెడ్. ఎరికో పట్టణాన్ని చాలా అద్భుతంగా మరి జయించి ఆ మరుసటి రోజున హాయి మీదికి వెళ్ళి భయంకరంగా జాషువా ఓడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక లోయ అనుభవాన్ని తన జీవితంలో ఎదుర్కొన్నాడు. డేవిడ్ ఫెల్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లార్డ్. దావీదు తన జీవితంలో చేయకూడని పాపాన్ని చేసి ఎలాంటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నేను దేవునికి దూరమైపోయాను అన్నటువంటి లోయ అనుభవం గుండా దావీదు తన జీవితంలో వెళ్ళినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. జోనా వాజ్ డిస్ట్రెస్డ్. యోనా తన జీవితంలో అనుకున్నది జరగలేదని చాలా బాధ అనేటువంటి లోయ గుండా వెళ్ళాడు. స్టీఫెన్ వాజ్ డిస్ట్రాయిడ్. స్టెఫెను రాళ్లతో కొట్టబడి నాశనం చేయబడ్డాడు. నాశనం అనే లోయ అనుభవాన్ని పొందుకున్నాడు. పౌలు తన జీవిత పరిచర్యలో హీ వాజ్ ఫేస్డ్ మెనీ డేంజర్స్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో అనేకమైనటువంటి ప్రమాదాలు అనేటువంటి లోయ అనుభవాన్ని పౌలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. అందరు బ్రదర్స్ గురించి చెప్తున్నాను కదా, మొత్తం పురుషుల గురించి చెప్తున్నాడు. మరి స్త్రీలు మేమేం లోయ అనుభవాలు మాకు ఉండవా అంటే మీకే చాలా ఉంటాయండి. హల్లెలూయా. ఉంటాయంటారా? శారా వాజ్ ఇన్ ఎ డౌట్. శారా తన జీవితంలో గొప్ప సందేహము అన్నటువంటి లోయ అనుభవంలో ఉన్నది. అసలు ఇది జరుగుతుందా? ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా? నా గర్భం ఉడిగిపోయింది కదా, హౌ కుడ్ ఇట్ హ్యాపెన్ అని చాలా బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నయోమి ఫేస్డ్ మెనీ డెత్స్ ఇన్ హర్ ఫ్యామిలీ. నయోమి తన జీవితంలో ఒకరి తర్వాత ఒకరు తన కుటుంబంలోని పురుషులందరూ మరణాన్ని అనుభవించటం అనేటువంటి లోయ అనుభవం గుండా నయోమి వెళ్ళింది. ఎస్తేర్ వాజ్ ఇన్ డైలమా. ఎస్తేరు చాలా డైలమాలో ఉండిపోయింది. రాజు శాసనాన్ని జారీ చేశాడు. రాజు పిలవకుండా నేను రాజగృహంలోనికి ఏ విధంగా వెళ్ళగలను, ఏమి చేయాలి అన్నటువంటి ఒక డైలమాలో ఉండిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రతి దేవుని బిడ్డ ఏదో ఒక సమయంలో తన జీవితంలో లోయ అనుభవం గుండా తప్పకుండా వెళ్తాం. లోయ అనుభవంలో నుండి దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడంట? పర్వత అనుభవంలోనికి దేవుడు తప్పకుండా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వ్యాలీ
దిస్ మార్నింగ్, ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక లోయ అనుభవాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నట్లయితే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు. లోయ అనుభవంలో నడిపించిన దేవుడు నిన్ను పర్వత అనుభవానికి తప్పకుండా తీసుకొని వస్తాడు. దేర్ ఆర్ ఫాల్స్ టీచింగ్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో చాలామంది తప్పుడు బోధ చేస్తున్నటువంటి వారు ఉన్నారేమనంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా ఉంటే, ఇఫ్ యు ఆర్ వాకింగ్ వెరీ క్లోజ్ టు గాడ్, దేవునికి మనం సన్నిహితంగా సమీపంగా నడుచుకుంటే మన జీవితంలో ఏ లోయ అనుభవము ఉండదు అని బోధిస్తూ ఉన్నారు. ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది. దేవుడు కొండలకే దేవుడు కాదు, ఆయన లోయలకును దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 42వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి మనం చదువుదాం. సామ్ 42 verse 3 and 4. 42వ కీర్తన 3-4 వచనాలు. నీ దేవుడు ఏమాయనని, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. మనం లోయ అనుభవంలో ఉన్నప్పుడు, ఓకే, మనం ఒక బంధకంలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక చెర అనుభవంలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుని కార్యాలు జరగనప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారంట? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. హల్లెలూయా. ఏంటంట? నీ దేవుడు, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంతగా వాక్యం చదువుతున్నావు కదా, ఎక్కడ ప్రార్థన ఉన్నా మానకుండా వెళ్తున్నావు కదా, దెన్ వై యు ఆర్ ఇన్ ద వ్యాలీ? నీవు ఇంకా లోయలోనే ఉన్నావేంటి? ఆ లోయ అనుభవంలో నుండి ఇంకా నీవు బయటికి రావట్లేదేంటి అని దావీదును ప్రజలు మాటలు అంటున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంట? ఆయన రాత్రిళ్ళు కన్నీళ్ళే ఆయనకు అన్నపానములుగా ఉన్నాయంట. 13వ కీర్తన 1వ వచనాలు ఒకసారి చదవండి. సామ్స్ 13 స్టార్టింగ్ వర్సెస్. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? ఇక్కడ లోయ అనుభవంలో ఉన్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు దేవునితో ఏమంటున్నాడంటే, యెహోవా, ఎన్నాళ్ళ వరకు, హౌ లాంగ్ దిస్ వ్యాలీ, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మర్చిపోతావు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతకాలం విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? హల్లెలూయా. ఈ 2 వచనాల్లో 5 సార్లు ఒకటే పాట దావీదు పాడుతున్నాడు. ఏమని? ఎంతవరకు, ఎన్నాళ్ళ వరకు, ఎంతవరకు నువ్వు నన్ను మర్చిపోతావు, ఎంతవరకు నాకు విముఖుడవై ఉంటావు, ఎంతవరకు నేను నా మనసులో చింతపడాలి, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు నేను దుఃఖాక్రాంతుడనై ఉండును. పగలదే రాత్రి అదే దావీదు జీవితంలో. పగలంతా దుఃఖాక్రాంతుడంట, రాత్రి ఆ కన్నీళ్ళే అన్నపానములుగా ఉన్నాయంట. హల్లెలూయా. కానీ నిత్యము దావీదు లోయ అనుభవంలో లేడు. లోయ అనుభవంలో కూడా దావీదు తన దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అవటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అందుకే ఆయన రాసిన కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఏ లోయలో ఉన్నాడంట? గాఢాంధకారపు లోయలో ఉన్నాడు. ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దెర్ ఈజ్ నో వన్ దేర్ టు కంఫర్ట్ హిమ్, ఎంకరేజ్ హిమ్. ఆయన భుజము తట్టడానికి, ధైర్యం చెప్పడానికి, ప్రోత్సహించడానికి ఎవరు లేరు. కానీ ఆ అనుభవంలో తను దేవుని గురించి నేర్చుకొని చెప్తున్న మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడ, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు, నీవు నాకు తోడై ఉంటావు. యూ విల్ బి దేర్ విత్ మీ ఇన్ ద వ్యాలీ. హల్లెలూయా. నీవు లోయ అనుభవంలో ఉన్నావా? రిమెంబర్, గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. దేవుడు నీతో కూడా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఈవెన్ జీసస్ వెంట్ టు గ్రేట్ వ్యాలీ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా భయంకరమైన లోయ అనుభవం గుండా వెళ్ళినటువంటి వాడు. అయితే ఈరోజు లోయను గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దేవుడు మన జీవితంలో చేసే కొన్ని కార్యాలు, లోయ అనుభవంలో దేవుడు చేసే ఒక 2-3 కార్యాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. నంబర్ 1, లోయ అనుభవంలో నేర్చుకున్న పాఠాలు ఇంకెక్కడా నేర్చుకోం. లోయ అనుభవంలో మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఇంకెక్కడ కూడా నేర్చుకోలేమాట. ద లెసన్స్ వి లెర్న్ ఇన్ ద వ్యాలీ విల్ నెవర్ లెర్న్ ఎనీవేర్ ఎల్స్. లోయ అనుభవంలో దేవుడు మనకేం చేస్తాడంట? అద్భుతమైన పాఠాలు ప్రభు మనకు నేర్పిస్తాడు. వి విల్ లెర్న్ గ్రేట్ లెసన్స్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వ్యాలీ.
ఆదికాండ 32వ అధ్యాయంలో యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోతాడు. చూడండి, జెనసిస్ చాప్టర్ 32, ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి ఒకసారి మనం చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను. చాలండి, దేవునికి స్తోత్రం. యాకోబు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే భయంకరమైనటువంటి లోయ అనుభవం. ఎందుకనంటే 20 సంవత్సరాల తర్వాత యాకోబు విస్తారమైన ఆస్తిపాస్తులతో, అద్భుతమైన సంతానముతో, తన భార్యలతో కూడా తండ్రి ఇంటికి తను తిరిగి వెళ్తున్నటువంటి అద్భుతమైన సందర్భం అది. ఆఫ్టర్ 20 లాంగ్ ఇయర్స్, దిస్ 21st ఇయర్, 21వ సంవత్సరం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి ఇంటికి. దాదాపు 21 సంవత్సరాల తర్వాత తండ్రి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. హృదయంలో ఎక్కడలేని ఆనందం, సంతోషం యాకోబు హృదయంలో ఉన్నది. బికాస్ హీఈస్ గోయింగ్ టు విజిట్ హిస్ ఫాదర్. తన సొంత దేశానికి, సొంత ప్రాంతానికి, తన సొంత గృహానికి, తండ్రి ఇంటికి చేరుకోబోతున్నాడు కనుక హృదయంలో ఎక్కడలేని ఆనందం. అయితే ఆ ఆనందం యాకోబు హృదయంలో ఎంతోసేపు లేదండి. ఆయన ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి అతనికి వచ్చిన వర్తమానం ఏంటంటే, తన అన్న అయినటువంటి ఏశావు తను ఎదుర్కోవడానికి, తను చంపడానికి 400 మంది సైన్యముతో బయలుదేరి ఉన్న వార్త యాకోబు చెవిని పడిందంట. హల్లెలూయా. పగ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి. పగ ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోయేది. ఏశావు తన జీవితంలో తనకు కలిగిన నష్టానికి, తను అనుభవించిన మోసానికి తట్టుకోలేక యాకోబు మీద ద్వేషాన్ని, కక్షను, పగను పెంచుకొని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల పగ ఇది అంటే విషయం రెడీగా ఉంది. కాటు వేసి యాకోబుని ఒక్కసారిగా చంపివేయటానికి 400 మందితో కలిసి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో హీ వాజ్ టోటల్లీ డిప్రెస్డ్. పూర్తిగా కృంగిపోయిన స్థితిలోనికి వచ్చాడు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. భార్యాబిడ్డలకు చెప్పుకోలేదు, తన కుమారులకు చెప్పుకోలేదు. భార్యలను పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, తన కుమారులను, తన ఆస్తిపాస్తులను అందరినీ పంపించి వేసి ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. కష్టం పక్కన వారితో చెప్పుకుంటే కొంచెం మనసులో భారం తేలిక అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళం. అది ఒకప్పుడు అనుకుంటాను నేను, అది ఒకప్పుడు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కష్టాన్ని ఎవరితోనన్నా చెప్పుకుంటే ఇంకా డబుల్ కష్టం తెచ్చి పెడుతున్నారు. అయ్యో నా సహోదరి, నా సహోదరుడని మనం ఎవరితోనైనా మన హృదయంలోని బాధని షేర్ చేసుకుంటే ఏం చేస్తున్నారు? తెల్లారే కల్లా అదొక గాస్పల్ లాగా ప్రీచింగ్ చేసేస్తూ ఉన్నారు. దట్ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్ లివింగ్ ఇన్. యాకోబు ఎవరితో చెప్పుకోలేకపోతున్నాడండి. భయంకరమైనటువంటి లోయ అనుభవాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. తెల్లవారితే ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో యాకోబు ఒక లోయ అనుభవం గుండా వెళ్తున్నాడు. కానీ చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? లోయ అనుభవంలో ఒంటరిగా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. హీ వాజ్ ఆల్ ఎలోన్ విత్ గాడ్. అంటే తను ఆదరించే, ధైర్యపరిచే, బలపరిచే గొప్ప దేవునితో హీ అనౌన్స్డ్ ఏ ఆల్ నైట్ ప్రేయర్. హీ వాజ్ ఆల్ ఎలోన్ హోల్డింగ్ గాడ్స్ హ్యాండ్. దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో సమయం గడుపుతుండగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లోయ అనుభవంలో యాకోబు చేసినటువంటి పని అదే. హీ వాజ్ జస్ట్ తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే లోయ అనుభవంలో ఆయన సమయం అంతా ఎవరితో గడుపుతున్నాడు? దేవునితో గడుపుతూ ఉన్నాడు. గాడ్ చేంజ్డ్ ది సిచ్యువేషన్. లోయ అనుభవంలో దేవుడు యాకోబుని దర్శించి అతని జీవితాన్ని అద్భుతంగా మార్చివేశాడు. దేవుడు తెల్లవారుతున్నప్పుడు యాకోబుని అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. ఇదే ప్రశ్న ఒక 21 సంవత్సరాల క్రితం తన తండ్రి యాకోబుని అడిగితే యాకోబు అబద్ధం చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఏమని చెప్పాడు? ఐ యామ్ ఈశావ్, నేను ఏశావుని అని చెప్పాడు. మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, మోసం చేశాడు, ఆశీర్వాదాలు కాజేశాడు, మోసం చేశాడు, చాలా సంపాదించవలసినవని తన జీవితంలో సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కానీ వ్యాలీ ఎక్స్పీరియన్స్లో, లోయ అనుభవంలో తన యథార్థతను దేవుని సందులో ఒప్పుకున్నాడు. ఐ యామ్ నథింగ్ లార్డ్, ఐ యామ్ ఏ చీటర్. ప్రభువా, నేను మోసగాడినని ఒప్పుకుంటున్నాను.
నన్ను దర్శించు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, ఈ లోయ అనుభవంలో నుండి నన్ను విడిపించు ప్రభా అని యాకోబు దేవునితో కనెక్ట్ అయి దేవుని సందులో ప్రార్థిస్తుంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చి తన్ని గొప్పగా ఆశీర్వదించాడు. జేకబ్ బికమ్ ఇజ్రాయెలైట్. హల్లెలూయా. ఇజ్రాయేలు అంటే దేవునికి ఎంత ప్రేమ, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎక్కడ జరిగింది ఈ మార్పిడి? పర్వత అనుభవంలో కాదు. ఎక్కడ? లోయ అనుభవంలో. అంటే దేర్ ఆర్ మెనీ గ్రేట్ బ్లెస్సింగ్స్ హైడింగ్ ఇన్ వ్యాలీ ఎక్స్పీరియన్స్. లోయ అనుభవంలో నీ కొరకు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. కనుక ఆ లోయ అనుభవంలో నువ్వు అనాథగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను ఆదరించి ధైర్యపరిచే దేవుడు లోయ అనుభవంలో నీతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. కనుక యూ షుడ్ బి రెడీ టు స్పెండ్ టైం విత్ హిమ్. నీవు ఆయనతో సమయం గడిపి నీ అనుభవాన్ని మార్చుకునే అవకాశం దేవుడు లోయలో నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. యాకోబు ఏమైపోయాడంట? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు అమితముగా దీవించాడు. ఒక యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి ఒక్కరి నోట ఇజ్రాయేల్ దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచం అంతటినీ శాసించగలిగినటువంటి ఆయుధాలు, అణుశక్తి అంతా వారి దగ్గర కలిగి ఉన్నదని చెప్పుకుంటారు. బికాస్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ లైక్ దిస్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయేల్ అనేవాడు ఎక్కడి నుండి వచ్చాడంటే ఒక లోయ అనుభవంలో నుండి పుట్టుకొచ్చినటువంటి వాడు. ఆర్ యు ఇన్ ఏ వ్యాలీ ఎక్స్పీరియన్స్? నీవు లోయ అనుభవంలో ఉంటే కంగారు పడవద్దు. దేవుడు నిన్ను అక్కడ దర్శిస్తాడు. గాడ్ విల్ విజిట్ యూ. గెట్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అయిపో. నీకు సహకరించేవారు, కోఆపరేట్ చేసేవారు, ధైర్యపరిచేవారు, బలపరిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, నాలుగు మంచి మాటలు చెప్పేవారు ఎవ్వరు లేరా? ఎవరూ అవసరం లేదు. నీ దేవుడు నీ కొరకు తోడుగా ఉన్నాడు. He will change your valley experience into mountain experience. Hallelujah. So he could learn a great lesson there. లోయ అనుభవంలో దేవునితో కనెక్ట్ అయితే చాలు, ఆయన మన పరిస్థితులను మార్చివేస్తాడని యాకోబుకు అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. రెండవది లోయ అనుభవంలో మన ప్రవర్తన, మన జీవితాలు కట్టబడతాయి. ఇన్ ద వ్యాలీ క్యారెక్టర్ ఫార్మేషన్ విల్ టేక్ ప్లేస్. హల్లెలూయా. లోయ అనుభవంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రవర్తనను సరిచేస్తాడు. నీ ప్రవర్తనను సరిచేస్తాడు. యాకోబు ప్రవర్తన దేవుడు సరిచేశాడు. అబ్రహాము ప్రవర్తనను దేవుడు సరిచేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి అంటున్నాడు, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్నే ఆశీర్వాదముగా చేస్తానన్నాడు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వదించి నిన్నే ఒక ఆశీర్వాదముగా మారుస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్నే ఒక ఆశీర్వాదముగా మార్చాలి అని అంటే మన క్యారెక్టర్లో మార్పు రావాలి. మన జీవితాలు సరైన క్రమంలో కట్టబడాలి. గాడ్ ఈజ్ మేకింగ్ ఎ ఫార్మేషన్ ఇన్ అబ్రహామ్స్ క్యారెక్టర్. దేవుడు అబ్రహాము జీవితంలో పరివర్తన కలగజేస్తున్నాడు. చూడండి, అబ్రహాం ప్రయాణం చేసి మరి ఆదికాండం 12వ అధ్యాయంలో 7 నుండి ఒకసారి మనం చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, లోతును, తనకు కలిగిన సమస్తాన్ని వెంటబెట్టుకొని ఆయన బయలుదేరి కనాను దేశం చేరుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ ప్రాంతాలన్నింటినీ నీ సంతానానికి ఇస్తానన్నాడు. దేవుడు అక్కడి నుండి నడిపిస్తే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుకును తూర్పునున్న హాయికి మధ్యన ఒక గుడారము వేసుకొని, గుడారం వేయటమే కాదు, అక్కడ ఏం చేశాడంట? ఒక బలిపీఠముని యెహోవా కొరకు కట్టి అక్కడ దేవుని నామం పేరిట అబ్రహాము దేవునికి ప్రార్థించటం మొదలుపెట్టాడు. అంటే వేరెవర్ హీ గోస్, ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపించిన ప్రతి చోట ఒక గుడారం వేసి
ఒక బలిపీఠం అని కట్టి అక్కడ ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు నడిచి వచ్చిన ప్రాంతాలన్నీ కూడా దేవుడు చెబితే వెళ్ళినటువంటి వాడు. వేరెవర్ హీ సేస్ టు గో హీ విల్ గో. ఫలానా ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ఫలానా దేశానికి వెళ్ళాలంటే అబ్రహాం అక్కడికి వెళ్తా ఉన్నాడు. కానీ ఆయన ఇక్కడికి వచ్చేసరికి 9-10 వచనాలకు వచ్చేసరికి ఏం జరిగింది చూద్దాం. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చాలండి. దక్షిణ దేశముకు వచ్చి అక్కడ నివసిస్తుంటుండగా ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కరువు రాగానే వితౌట్ కన్సల్టింగ్ గాడ్, దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తముని ఎరగకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా మరి నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? షల్ ఐ స్టే హియర్ ఆర్ షల్ ఐ గో దేర్? నేను ఇక్కడ ఉండాలా, వేరే ప్రాంతానికి వెళ్ళాలా అని అబ్రహాము దేవుని సన్నిధిలో కన్సల్ట్ అవ్వలేదు. సొంత నిర్ణయం తీసుకొని కంగారు పడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళి చాలా భయంకరమైన నష్టాన్ని తన జీవితంలో పొందబోయాడు. ఏం జరిగింది ఐగుప్తులో? ఫరో అబ్రహాం భార్య అయిన శారాను చూసి ఆశించి మోహించి ఆమెను చెరిపివేయటానికి ప్రయత్నం చేశాడు. నిస్సహాయ స్థితిలో అబ్రహాం కూడా ఏం చేశాడు? పోరాడడానికి శక్తి లేదు. హీ కెనాట్ ఫైట్ విత్ ద ఈజిప్షియన్ కింగ్. ఐగుప్తు ఫరోని ఎదుర్కోవటం అబ్రహాం వల్ల కాలేదు కనుక అబద్ధం చెప్పేశాడు. ఏమని? షీఈ్ నాట్ మై వైఫ్, షీఈ్ మై సిస్టర్. హల్లెలూయా. సిస్టర్ అంటే, భార్య అంటే కొంచెం ఒకవేళ అయితే జాలి చూపించేవాడు, లేకపోతే అబ్రహామును చంపేసి ఆమెను చెరిపివేసేటువంటి వాడు. చంపేస్తాడేమో అనుకున్నాడు అబ్రహాము. అందుకేం చేశాడు? ఆమె నా భార్య కాదండి, నా సహోదరి అని చెప్పాడు. ఎత్తికెళ్ళిపోయాడు ఫరో ఎత్తికెళ్ళిపోయాడు. దేవుడు కృప చూపకపోతే శారా జీవితం నాశనం అయిపోయేది. హల్లెలూయా. ఎందుకు జరిగిందంటారు అని అంటే, కంగారు పడి ఏం చేశాడు? లోయ అనుభవంలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి తన జీవితంలో తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు లోయలోనికి, కొన్నిసార్లు మనం చూపేటువంటి అవిధేయతను బట్టి, మన ప్రవర్తనలోని లోపమును బట్టి దేవుడే మనల్ని లోయల గుండా తప్పకుండా తీసుకుని వెళ్తాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అబ్రహాం జీవితంలో వచ్చింది. నేనేమంటానంటే, ఎందుకు కొన్నిసార్లు లోయ అనుభవంలోనికి వెళ్తాం తెలుసా? మనం ప్రార్థనాపరులమే, మనం ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని వాక్యం చదువుతాం, వీఆర్ స్పిరిచువల్లీ వెరీ గుడ్. కానీ సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో విచారించకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందరపడతాం. ఏదో ఒక నిర్ణయము చేసేసి తొందరపాటుతో అనేకమైన సమస్యలు మన జీవితంలో తెచ్చుకుంటాం. కరువు రాగానే అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఐగుప్తుల ఆహారం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బెత్లెహేములో కరువు రాబోతున్నదని, కరువు వచ్చిందని. ఇంకా నయోమి ఇంటికి కరువు రాలా, ఆమె ఇంట్లో అప్పటికి సమృద్ధి ఉన్నది. ఎందుకంటే ఆమెనే సాక్ష్యం ఇచ్చింది, నేను సమృద్ధి గలదానన ఇక్కడి నుంచి వెళ్ళాను. బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్తున్నప్పుడు ఆమె అడుక్కు తినే స్థితిలో లేదు, కరువులో లేదు. కరువు బెత్లెహేము దేశానికి వచ్చింది కానీ ఇంకా నయోమి కుటుంబానికి రాలేదు కరువు. కానీ ఆమె ఏమనుకుందంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించి అక్కడి వరకు కరువు వచ్చింది, నాకు కూడా వచ్చేసిద్ది అనుకొని కంగారు పడిపోయి దేవుని చిత్తం ఎరగకుండా దేవుడు లేని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. తన ఇంట్లో 3 పురుషుల్ని పోగొట్టుకుంది. తన జీవితం మారాగా మారిపోయింది. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, గాడ్ లెడ్ హిమ్ త్రూ వ్యాలీ ఎక్స్పీరియన్సెస్. చాలా ప్రాంతాలు తిరిగాడు. ఎక్కడికి వచ్చాడు చూడండి. 13వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, దక్షిణము నుండి మరలా ఎక్కడికి వచ్చాడు? బేతేలు వరకు. అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉంచిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఎక్కడ తిరిగి వచ్చాడు? ఎక్కడ బలిపీఠం కట్టాడో, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాడో, ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడో, ఎక్కడ దేవుణ్ణి మొక్కి ఘనపరిచాడో, మరలా
ఆ బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం వేసుకున్న ఆ చోటికి వచ్చి మరలా దేవునికి బలర్పించి దేవుని సందులో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ అనుభవం తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, ఇదిగో ఫలానా ప్రాంతం చూడు, ఫలానా ప్రాంతం చూడు, ఫలానా ప్రాంతం చూడు, ఈ ప్రాంతాలన్నీ నేను నీకు నీ సంతానానికి నిశ్చయముగా ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? మరలా బేతేలుకు తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఆయనకు బలర్పించి ఆయనతో కనెక్ట్ అయి దేవుణ్ణి ఘనపరిచినప్పుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మరలా నువ్వు బేతేలుకు తిరిగి రావాలని దేవుడు నిన్ను లోయ అనుభవాల గుండా తీసుకుని వెళ్తాడు. కొన్నిసార్లు ప్రార్థన లేని అనుభవం, వాక్యం లేనటువంటి అనుభవం, దేవునితో సహవాసం లేని అనుభవం, అసలు దేవుడే లేనటువంటి అనుభవంలోని గుండా మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లోయలో గుండా తీసుకుని వెళ్ళి మరలా నీకు తనకు కనెక్షన్ ఏర్పడినట్లుగా దేవుడు మనల్ని సరి చేస్తాడు. హీ విల్ చేంజ్ అవర్ క్యారెక్టర్. మన ప్రవర్తనను దేవుడు కట్టడానికి ప్రయాసపడతా ఉంటాడు. ఎక్కడ అంటే లోయ అనుభవాన్ని కలగజేసి. ఇదే పరిస్థితి యాకోబు జీవితంలో సంభవించింది. ఇందాక మనం మాట్లాడుకున్న 32వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు దర్శించి రాత్రికి రాత్రి లోయ అనుభవాన్ని మార్చివేసి ఏం చేశాడు? ఒకటి, అతన్ని ఇజ్రాయేల్గా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. రెండవ అద్భుతం ఏంటంటే, దేని కొరకు ఆ రాత్రంతా పెనుగులాడాడు? తన అన్న తన్ను చంపడానికి వస్తున్నాడని. కానీ ఆ రాత్రి ఆ లోయ అనుభవంలో యాకోబు ప్రార్థించగా హత్య చేయటానికి వచ్చిన వాడు ఏమైపోయాడు? మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్నాడు. రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. ఉదయం తన అన్నయ్యన ఏశావు చంపుతాడేమోనని భయపడతా ఉంటే ఏశావు సంతోషంగా వచ్చి యాకోబుని ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పద తండ్రి ఇంటికి వెళ్దాము అని అంటే యాకోబు ఏం చెప్పిండో తెలుసా? అన్న మీరు పదండి, నాకు బేతేలులో మొక్కుబడి ఉంది, నేను బేతేలుకి వెళ్ళి దేవుణ్ణి అక్కడ కలుసుకుంటానని, అక్కడ ఆయనతో సమయం గడుపుతానని చెప్పాను కనుక నేను బేతేలుకి వెళ్ళి మరలా తండ్రి ఇంటికి వస్తానని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు తెలుసా? షెకెముకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు లేని స్థలం, సహవాసం లేనటువంటి స్థలం షెకెముకి వెళ్ళాడు. షెకెములో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. షెకెములో యాకోబు భయంకరమైన లోయ అనుభవం, అంటే పైకి రాలేనంత లోయ అనుభవంలోనికి దిగజారిపోయాడు. అతని కుమార్తె అయిన దీన షెకెములో ఉన్నటువంటి ఫ్యాషన్, అమ్మాయిల ఫ్యాషన్, వారి వస్త్రధారణ, రంగు, రూపు ఎలా ఉంటుందో చూడ్డానికి వెళ్ళిందంట. చూడ్డానికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఎవరినో ఒకరిని ఏం చేయాలి? తోడు తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. నేటి దినాల్లో పిల్లలకి చాలా ధైర్యం, ఝాన్సీ రాణి లాంటి ధైర్యం. మంచిదే, నీకు అలాంటి ధైర్యం ఉండటము మంచిదే. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, యూ షుడ్ పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. నీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? సమాచారాన్ని అందించాలి. అవసరమైతే ఎవరినైనా వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఈ రోజుల్లో యవనస్తులు ఏమన్నారు తెలుసా? నేను ఇంకా చిన్నపిల్లనా, ఎల్కేజీ పిల్లలు అనుకుంటున్నావా, నాకు తెలివి లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటే అవును లేదు. ఉంటే ఏం చేస్తావు? అమ్మా నాన్న చెప్పినట్టుగా వింటాం. ఈమె కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా వెనకాల ఎంతమంది ఉన్నారు? 12 మంది సైన్యము ఉన్నారు, 12 గోత్రాలు నా వెనకాల ఉన్నాయి, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అనుకొని ధైర్యంగా వెళ్ళిపోయింది. ఆ దేశంలోని రాజకుమారుడు ఆమె మీద కన్ను వేశాడు. హల్లెలూయా. మన కన్నులు బాగానే ఉండవచ్చు, మన ప్రవర్తన ప్రభు సన్నిధిలో అద్భుతంగా ఉండవచ్చు, కానీ లోకం మంచిది కాదు. లోకం మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుని ప్రొటెక్షన్, కాపుదల మన చుట్టూ ఉండాలి. ప్రతి అడుగున మనము తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. లేట్ అవుతుందా? ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఏదైనా ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావా? జస్ట్ షేర్ యువర్ ట్రిప్. నీ ట్రిప్ కానీ నీ లొకేషన్ కానీ ఏం చేయాలి? నీ తల్లిదండ్రులకు షేర్ చేయాలి. దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది. లొకేషన్ షేర్ చేయటం వల్ల ఒక రాత్రి నేను ప్రమాదం నుండి రక్షించబడ్డాను. నేను రాజమండ్రి దేవుని వాక్యం అందించడానికి వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఇంకో 20 కిలోమీటర్లు 20-30 కిలోమీటర్లో నేను రీచ్ అవుతాననగా నా ఫోన్ పగిలిపోయింది. ఫోను పగిలిపోయింది.
ఇక కమ్యూనికేషన్ లేదు. ఆ పాస్టర్ గారి ఫోన్ నెంబర్ కూడా ఇంతకుముందు మరి ఈ మొబైల్ ఫోన్స్ రాకముందు ల్యాండ్లైన్ ఉన్నప్పుడు అన్ని ఫోన్ నెంబర్లు గుర్తుండేవి. కనీసం ఒక 50-100 ఫోన్ నెంబర్లు నాకు గుర్తుండేవి. ఇప్పుడు మన ఫోన్ నెంబర్ మనకే తెలియదు కొంతమందికి. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? ఆ మొబైల్ పగలక ముందే నేను ఆ కుర్రాళ్ళు ఎవరైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారో మరి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సార్ ఎక్కడి వరకు వచ్చారంటే, చిన్న ఇంకో 20-30 కిలోమీటర్స్లో రీచ్ అవుతానంటే, సరే సార్ మేము ఆ బ్రిడ్జి కింద మీ కొరకు వెయిట్ చేస్తుంటాం అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. నేను బస్సు దిగి కండక్టర్తో వాళ్ళు ఏదో సంచులు పైన ఎక్కించుకుంటుంటే అతనితో మాట్లాడుతుండగా సంహావ్ మాట్లాడి జేబులో పెట్టుకోబోతున్నప్పుడు ఫోన్ జారి రాయి మీద పడింది. పడటమే ఫోన్ పగిలిపోయింది. అది రింగ్ అవుతున్నా ఏమీ కనిపించదు మనకు. ఫోన్ ఎత్తడానికి కూడా అవకాశము ఉండదు. ఏం చేయాలి? మధ్యరాత్రి నన్ను ఆ గోపాలపురం ఫ్లైఓవర్ కింద ఆ డ్రైవర్ నన్ను దించాలి. నేను బస్ ఎక్కాను. డ్రైవర్ ఫోన్ తీసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేశాను. నువ్వు వెంటనే, అంటే నా కాంటాక్ట్స్ ఏముంటాయో సేమ్ పాస్టర్ గారి మొబైల్లో కూడా అవే కాంటాక్ట్స్ ఉంటాయి. ఫలానా పాస్టర్ గారికి ఫోన్ చేసి మరి నేను మొబైల్ పగిలిపోయింది, నేను ఫలానా చోట ఉంటాను అని చెప్పంటే, అంటే వాడు ఏం చేశాడంటే డ్రైవరు ఆ గోపాలపురం ఫ్లైఓవర్ మీద నన్ను దించకుండా, ఫ్లైఓవర్ కింద దించకుండా పైనుంచి తీసుకొని వెళ్ళాడు ఒక 2-3 కిలోమీటర్ల ముందుకి. వాళ్ళు నా కొరకు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? కింద వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే దాదాపు 2.5-3 కిలోమీటర్లు నడవాలి. రాత్రి 12-12:30 అవుతుంది. కమ్యూనికేషన్ లేదు. ఏం చేయాలి? ఆ డ్రైవర్ ఫోన్ తీసుకొని పాస్టర్ గారికి ఫోన్ చేసి, నేను ఫలానా చోట బ్రిడ్జి దాటి ఆగాను, ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పంటే ఆయన కారు ఇచ్చి కుర్రాళ్ళు పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి శుభ్రంగా పడుకున్నాడు. జరిగిన అద్భుతం ఏంటంటే, నేను ఎందుకో బస్సులో నుండి కూర్చొని ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియడానికి లైవ్ లొకేషన్ పంపించాను. నేను మర్చిపోయాను. ఆ రాత్రి 12:30కి ఆ రోడ్డు మీద నేను తప్ప ఇంకెవరు లేరు. యాకోబు ఒక్కడే ఉన్నట్టుగా నేను కూడా ఒక్కడే ఉన్నాను. ఏషావు ఏ రూపంలో వస్తాడో తెలియనటువంటి పరిస్థితిలో ఒక్కడినే బ్యాగ్ తీసుకొని ఆ బ్రిడ్జి కింద నుంచి నడిచి వెళ్తా ఉన్నాను. ప్రభువా, నువ్వే ఒక మార్గాన్ని నా కొరకు చూపెడతావని. ఆశ్చర్యం ఏంటంటే, ఆ బ్రిడ్జి కింద నుంచి చాలా దూరంలో ఒక వెహికల్ ఇటు తిరుగుతూ ఉన్నది. నాకు అర్థమైపోయింది ఆ వెహికల్ నా కొరకే వస్తున్నదని. వాళ్ళు బ్రిడ్జి కింద 1/2 అవర్ నుండి వెయిట్ చేసి ఎందుకో మరి ఓపెన్ చేస్తే నా లైవ్ లొకేషన్ ఆన్లోనే ఉంది. ఇంకా ఆ లైవ్ లొకేషన్ పట్టుకొని ఏం చేశారు? నా దగ్గరికి క్షేమంగా వచ్చారు. లేదంటే ఆ రాత్రి ఆ బ్రిడ్జి కిందే నేను ప్రార్థన చేసుకోవాల్సి ఉండేది. హల్లెలూయా. నేనేమన్నానంటే, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అన్నీ మంచిగానే వెళ్ళిపోతాయి అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు. వాటిని ఏం చేయాలి? వాటిని వాడుకోవాలి. ఎక్కడెక్కడ మనం జాగ్రత్తలు కలిగి ఉండాలో అక్కడ మనం తప్పకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. స్పెషల్గా దాని కొరకు క్లాస్ పెట్టి చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, వేరెవర్ యు గో, వేరెవర్ యు సిట్, నీవెక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా, జస్ట్ గివ్ ఎ స్మాల్ ఇంటిమేషన్ టు యువర్ ఫ్యామిలీ. నీ తల్లిదండ్రులకు, నీ భార్యకి, నీ భర్తకు నువ్వేం చేయాలి? నీ సమాచారాన్ని అందించాలి. నేను ఫలానా చోట ఉన్నాను, కొద్దిసేపట్లో నేను వస్తానని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా తల్లిదండ్రులు కూడా ఊరట కలిగి ఉంటారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. ఓకే, మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో మరి మొబైల్ ఫోన్ లేదు, ఉంటే ఇచ్చుండేదేమోనని. అంత తెలివి కాదు దీనాది. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే, తల్లిదండ్రులకో అన్నలకో ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి. వెళ్ళిపోయింది. కొత్త ప్రాంతం అండి. ఆ ప్రాంతం ఏంటో వారికి తెలియదు. కొత్త ప్రాంతంలో ఒక్కతే ధైర్యంగా వెళ్ళిపోయింది. అత్యాచారం చేయబడింది. ఎవరి ద్వారా? ఆ రాజు కుమారుడి ద్వారా. అత్యాచారం చేసిన తర్వాత వాడు మరలా ఇంటికి వచ్చి అంటాడు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని. యాకోబు కుమారులు కోపంతో రగిలిపోతూ ఒక ప్లాన్ వేసుకున్నారు. మా పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని మాకు ఇవ్వాలి అని అంటే, మాకులాగా మీరు కూడా సున్నతి చేయించుకోవాలి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, వాళ్ళు సున్నతి చేయించుకుంటే, అంటే చిన్న సర్జరీ జరిగింది కనుక సర్జరీ తర్వాత 2-3 వారాలు మనం బయటికి వెళ్ళాం కాబట్టి వారికి శక్తి ఉండదు కాబట్టి వెళ్ళి వారిని చంపొచ్చని వీళ్ళ ప్లాన్. వాడు ఒప్పుకున్నాడు. ఆ దేశంలోని మగవాళ్ళందరూ సున్నతి చేయించుకున్నారు. ఆ మరుసటి రోజు మార్నింగ్ వీళ్ళందరూ ఏం చేశారంట?
యాకోబు కుమారులు వెళ్ళి ఆ షెకెములో ఉన్న మగవారందరినీ చంపేశారట. కుమార్తె అత్యాచారం చేయబడింది, కుమారులు హంతకులయ్యారు, కుమార్తె విధవరాలు అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిట్లో ఉన్న ప్రజలకి యాకోబు మీద కోపం రగిలిపోతుంది. యాకోబుకి మరలా మరణ భయము వచ్చేసింది. భయంకరమైన లోయ అనుభవం. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో చెప్పిన మాట చూడండి, 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాం ఎలాగైతే బేతేలుకు తిరిగి వచ్చి దేవునికి బలర్పించి ఆరాధించాడో, ఇప్పుడు దేవుడు యాకోబుతో కూడా ఏమన్నాడంటే, నీవిక్కడ నుండి లేచి బేతేలునకు వచ్చి నీవు తండ్రి ఇంటి నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమై నిన్ను ఆదరించి ధైర్యపరిచిన ఆ దేవుని నువ్వు మొదట ఎక్కడ కలుసుకున్నావో మరలా నీవు అక్కడికి రమ్మంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, లోయ అనుభవంలో నువ్వు చేయాల్సిన అద్భుతమైన పని ఏంటంటే, నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి, పడిపోయిన ప్రార్థనా జీవితంలోనికి నువ్వు తిరిగి రావాలి. నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవంలోనికి నీవు మరలా తిరిగి వచ్చినప్పుడు అక్కడ దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ లోయను పర్వతముగా మార్చివేస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తాడు, కృంగుదల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అది చేయకుండా నీవెన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల ప్రతిఫలము లేదు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతున్నప్పుడు ఒక్కడే పెనుగులాడాడు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు కుటుంబం అంతటిని కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ మొత్తం మనం దేవుని సందులో కనబడాలి. వీ షుడ్ మీట్ అవర్ గాడ్ ఇన్ బేతేల్. ఆ బేతేలులో మనం దేవుణ్ణి కలుసుకుంటేనే, మనం విడిచిపెడితేనే ఆ దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మన బ్రతుకులను దీవిస్తాడని కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని తన ఇంటిలో ఉన్న వారందరితో మాట్లాడి అందరితో కూడా కలిసి బేతేల్లో దేవుని కలుసుకుంటాడు. లోయ అనుభవంలో నుండి మరలా దేవుడు యాకోబును ఆశీర్వాదపు అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ప్రవర్తన దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. తన కుమారుల ప్రవర్తనను సరి చేశాడు. పశ్చాత్తాపడి వారి జీవితాన్ని బాగు చేసుకునే అవకాశాన్ని లోయ అనుభవం ద్వారా దేవుడు వారికి కలగజేశాడు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 1, గాడ్ విల్ టీచ్ us lessons in the valley. దేవుడు లోయ అనుభవంలో అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడు. లోయ అనుభవంలో నీ ప్రవర్తనలో మార్పును తీసుకుని వస్తాడు. 3వది, లోయ అనుభవంలో తాను ఏమై ఉన్నాడో నీకు చూపిస్తాడు. లోయ అనుభవంలో ఇన్ ద వ్యాలీ వి విల్ కమ్ టు నో హూ అవర్ గాడ్ ఈజ్. మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకునే అవకాశాన్ని దేవుడు లోయ అనుభవంలో మనకు నేర్పిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1 వచనాలు ఒకసారి చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలండి. అబ్రహాము జీవితంలో ఒక భయంకరమైన లోయ అనుభవం ఏంటి అని అంటే, తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళటం. హల్లెలూయా. అన్నీ సెటిల్ అయిపోయాడు అబ్రహాం తన జీవితంలో, అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. సంతానం లేకపోతే ఇప్పుడు సంతానం కూడా దేవుడు ఇచ్చేసాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దేవుడు అబ్రహామును ఒకరోజు ఉదయాన్నే పిలిచి అంటున్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా దేశంలో ఒక పర్వతం మీద నా కొరకు నువ్వేం చేయాలి? అతన్ని బలి అర్పించాలి. హల్లెలూయా. సేవకి ఇవ్వాలి అని చెప్పట్లేదు. ఏమన్నాడు? నీ కుమారుని నా కొరకు బలిచ్చి చంపేయాలి అంటా ఉన్నాడు. సాధ్యమేనంటారా? ఇట్ ఈజ్ హైలీ డిఫికల్ట్. అది చాలా చాలా భయంకరమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిది. శారమ్మకు చెప్పలేదు, చెప్తే ఊరుకుండేదా? దేవుడు లేదు, గీవుడు లేదు, కూజో అనేది. శారమ్మకు చెప్పాల, పనివారికి చెప్పాడా? పనివారిని తీసుకొని వెళ్ళినప్పుడు
ఆ పర్వతం క్రింద పనివారితో ఏమన్నాడు? మీరిక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి పర్వతం మీద దేవుణ్ణి మ్రొక్కి తిరిగి వచ్చేదము అని చెప్పాడు. హల్లెలూయా. అంటే వాస్తవాన్ని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. భార్యకి చెప్పినా ఆటంకం జరగవచ్చు. ఇప్పుడు పనివారికి చెప్పినా అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదని అబ్రాహాముని వెనకకు లాగవచ్చు. ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాడు. గమనించండి, తన హృదయంలో ఉన్న వేదన. హీ కుడ్ నాట్ షేర్ టు ఎనీవన్. పోనీ అడిగిన వెంటనే బలి అర్పించేస్తే అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? 3 రోజులు. అబ్రహాము ఏ విధమైన పరిస్థితి గుండా వెళ్ళుంటాడు ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన లోయ అనుభవం గుండా అబ్రహాము వెళ్ళి ఉంటాడో మనం ఊహించుకోగలం. తన కుమారుని వెంటబెట్టుకొని వెళ్తున్నాడు. కాలేజీలో జాయిన్ చేయటానికి కాదు, ఎక్కడికి? తన్ని చంపటానికి, తనని బలి అర్పించటానికి. విచ్ హీ డజంట్ నో. అమ్మకి తెలియదు, పనివారికి తెలియదు, బలిపీఠం మీద పడుకోబోతున్నటువంటి కుమారునికి తెలియదు. ఎప్పుడు చెప్పాడు? తండ్రి కొడుకులు ఇద్దరు పర్వతం మీదకి వెళ్ళి ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. ఇద్దరు కలిసి బలిపీఠం మీద కట్టెలను పేర్చారు. అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు, దారి పొడుగున ఇస్సాకు అడుగుతూనే ఉన్నాడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్లేది, పశువేది అని అంటే ఒకటే మాట చెప్తున్నాడు అబ్రహాం, యెహోవా ఈరే. అంటే దేవుడే చూసుకుంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్, హీ విల్ లుక్ ఆఫ్టర్. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. ఆ బలిపీఠం సిద్ధపరచబడిన తర్వాత అబ్రహాం అంటున్నాడు, నానా ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటి డాడీ అంటే, దేవుడు నిన్నే బలివ్వమని చెప్తూ ఉన్నాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అబ్రహాము గుండె ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇస్సాకు వెంటనే బలిపీఠం మీద పడుకొని, తండ్రి నీవు దేవునికి అక్కడ అవిధేయత చూపించడానికి వీల్లేదు. జస్ట్ డూ వాట్ ద లార్డ్ సేస్ టు యూ. దేవుడు నీతో చెప్పింది చేయమని చెప్పినప్పుడు అబ్రహాము కత్తి ఎత్తి ఇస్సాకును చంపబోతుంటుండగా దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు, పక్కకి తిరిగి చూడు. పక్కకి తిరిగి చూస్తే పొదలో ఏమన్నది? యెహోవా ఈరే పంపించిన గొర్రెపిల్ల అక్కడ ఉన్న. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోయ అనుభవంలో నుండి అబ్రహాము నేర్చుకున్న అద్భుతమైన పాట ఏంటంటే, దేవుడు చూసుకుంటాడు. మై గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. నా దేవుడు సమకూర్చి ఇచ్చేటువంటి వాడు, నా దేవుడే ఇచ్చేవాడు అన్న సత్యాన్ని అబ్రహాము తన జీవితంలో నేర్చుకున్నాడు. నా దేవుడు మాట తప్పనివాడు, తాను చెప్పిన మాట నిశ్చయముగా నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడేమనంటే, నీ సంతానాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పటికే ఇస్సాకు పుట్టి దాదాపు ఒక 18-20 సంవత్సరాలు అవుతుందేమో. ఇంకా వేరే సంతానం అబ్రహాముకి ఏమీ కలగలేదు. అబ్రహాముకి ఇంకా ఒకటే కుమారుడు ఉన్నాడు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటి? నేను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే ఇష్మాయిలుని కాదు, ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు? ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఇప్పుడు ఇస్సాకు చనిపోతే ఆ లోయ అనుభవంలో అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, నా దేవుడు యెహోవా ఈరే, ఆయన తాను చెప్పిన మాటను ఆయన తప్పకుండా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవంలో అబ్రహాము నేర్చుకునేది ఏంటంటే, మై గాడ్ ఈజ్ ప్రొవైడర్. నా దేవుడు ఇచ్చేవాడు, నా దేవుడు రక్షించేటువంటి వాడు, నా దేవుడు సహాయం చేసేటువంటి వాడు అని నేర్చుకున్నాడు. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చెప్పిన ప్రకారం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి, చాలండి, శారా గర్భవతి అయి ముసలితనమందు కుమారుని. ఈ 3 మాటలు గమనించండి. ఏమని చెప్తున్నాడు? తాను చెప్పిన ప్రకారం, తాను చెప్పిన మాట చొప్పున, తాను చెప్పిన నిర్ణయ కాలములో. హల్లెలూయా. అంటే హీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నమ్మాడు గనుక లోయ అనుభవంలో అబ్రహాం నేర్చుకుంది ఏంటంటే, నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు. మై గాడ్ విల్ నాట్ అలౌ మీ టు ఫెయిల్. నా దేవుడు నన్ను ఓడిపోనివ్వడు, నా దేవుడు నన్ను
కృంగిపోనివాడు. హీ విల్ లిఫ్ట్ మై హెడ్. ఆయన నా తల ఎత్తేవాడుగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన నా జీవితంలో అద్భుతం చేసి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు యెహోవా ఈరే అని లోకమంతటికి చాటి చెప్పటానికి ఆయన కృపనిస్తాడు. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. చెప్పిన కాలంలో, నిర్ణయ కాలంలో నా దేవుడు అద్భుతం చేస్తాడని అబ్రహాము నమ్మాడు గనుక యెహోవా ఈరే అని తెలుసుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా నీవు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర దాగి ఉండు, నిన్ను పోషించటానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. మనుషులే దేవుని మాట సరిగా వినరు. కాకులు ఏం చేస్తున్నాయంట? దేవుని మాటను విన్నాయి. ఆజ్ఞాపించాను అని చెప్తే ఆజ్ఞాపించుంటాడా, లేకపోతే ఊరికనే చెప్పుంటాడా? అంటే అబద్ధాలు కూడా చెప్తాడు దేవుడు? చెప్పడు. నిన్ను పోషించుటకు నేను కాకుల్ని పంపిస్తానని చెప్పలా, నేను కాకులకు ఆజ్ఞాపించాను. హీ కెన్ కమాండ్ టు ఎనీథింగ్. ఆయన గాలిని ఆజ్ఞాపించి అనిపివేయగలడు. ఆయన సముద్రమును ఆజ్ఞాపించి సముద్రమును నిమ్మలపరచగలడు. ఆయన చేపకు ఆజ్ఞనిచ్చి యోనాను సంరక్షించగలడు. ఆయన కాకులకు ఆజ్ఞాపించి ఆయన ఏలియాను పోషించగలడు. ఇట్ ఈజ్ అన్బిలీవబుల్. ఆ మాట నమ్మటానికి ఆస్కారమే లేనటువంటి మాట. కానీ ఏలియా నమ్మాడు దేవుని వాక్యాన్ని. ఎలైజా బిలీవ్డ్ గాడ్స్ వర్డ్ అండ్ హీ వాజ్ జస్ట్ వెయిటింగ్ దేర్ ఎట్ ద బ్రూక్ ఆఫ్ చెరుబ్. ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆహారం ఎవరు తీసుకొచ్చారు? కాకులు తీసుకొచ్చాడు. రెండో రోజు కాకులే. మూడో రోజు వాగు ఎండిపోయే వరకు కాకులే తెచ్చారు. హల్లెలూయా. వాగు ఎండిపోయింది, కాకులు ఆగిపోయినాయి. ఇప్పుడు కాకుల కొరకు ఎదురు చూడాలా? మన జీవితంలో మనం అలాగే చేస్తాం. ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఇచ్చేవాడు ఎవరు? దేవుడు ఇచ్చేవాడు. కనుక నీ దృష్టి ఎటువైపు ఉండాలి? దేవుని వైపే ఉండాలి. అబ్రహాము దేవుని వైపే చూశాడు. ఏలియా దేవుని వైపే చూశాడు. దేవుని మాట ఏలియాకు ప్రత్యక్షం. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి నీ బిస్తర్ సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలి? సీదోను పట్టణ సంబంధమైన సారెపాతాను ఊరికి పోయిన అక్కడుండు, నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను. మరలా కాకుల్ని పంపట్లా. దేవుడు ఒకే ఛానల్తో మనల్ని ఆశీర్వదించాడు. గాడ్ విల్ చేంజ్ ద ఛానల్స్. దేవుడు ఛానల్స్ని మారుస్తూ ఉంటాడు. కొన్ని రోజులు నేను కాకులతో పోషిస్తాడు, కొన్ని రోజులు సారెపాత విధవరాలతో పోషిస్తాడు. కానీ పోషించేవాడు గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. నీ లోయ అనుభవంలో నువ్వు నేర్చుకోవాల్సిన అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. వి నో హూ అవర్ గాడ్ ఈజ్. మన దేవుడు ఏమై ఉన్నాడు? మై గాడ్ ఈజ్ ప్రొవైడర్. నా దేవుడు యెహోవా ఈరే. మై గాడ్ ఈజ్ హీలర్. నా దేవుడు యెహోవా రాఫా అని మనం ఎక్కడ నేర్చుకుంటామంటే లోయ అనుభవంలో మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. రిమెంబర్, వ్యాలీ రిమైండ్స్ అస్ దేర్ ఈజ్ ఎ మౌంటైన్ యు ఆర్ గోయింగ్ టు సీ. నువ్వు లోయలో ఉన్నప్పుడు ఆ లోయ నీకేమని నేర్పిస్తుంది అంటే, ఇదిగో నీకు పర్వత అనుభవం కూడా రాబోతున్నది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద మౌంటైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఏలియా అనుభవించాడు, యాకోబు అనుభవించాడు తన జీవితంలో. అబ్రహాము లోయ గుండా వెళ్ళాడు, మోరియా పర్వతం మీద దేవుడు ఎవరో నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏలియా డిప్రెషన్ గుండా వెళ్ళాడు, హోరేబు కొండ మీద దేవుడు నన్ను దర్శించేవాడని తన జీవితంలో నేర్చుకున్నాడు. గాడ్ విల్ టీచ్ us who he is in the experience of valley. ఆయన ఏమై ఉన్నాడో లోయ అనుభవంలో దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి లోయ అనుభవంలో? జస్ట్ గెట్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కనెక్షన్లోనికి రావాలి. ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించి నమ్మకం ఉంచినప్పుడు అబ్రహామును దర్శించిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు నిశ్చయంగా మనల్ని కూడా దర్శించి మన లోయ అనుభవాన్ని ఆయన పర్వతముగా మార్చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆర్ యూ థింకింగ్ దిస్ మార్నింగ్ లైక్ డేవిడ్? ప్రభా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? ఎంతకాలం నేను ఈ శ్రమలో ఉండాలి? ఎంతకాలం నువ్వు నాకు విముఖుడవై ఉంటావు? ఎంతకాలం నా శత్రువులను చూసి హేళన చేస్తూ ఉంటారు? ఒకవేళ నీ ప్రార్థన కూడా అదే ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తుల్ని ఆ లోయ అనుభవంలో నుండి దేవుడు పర్వత అనుభవంలోనికి ఎలా తీసుకుని వచ్చాడో నిన్ను కూడా తీసుకొని రాబోతున్నాడు. పీపుల్ ట్రస్టెడ్ గాడ్ ఇన్ ద వ్యాలీ ఎక్స్పీరియన్సెస్.
ఈ భక్తులందరూ కూడా వారి లోయ అనుభవంలో దేవుని మీద నమ్మకం ఉంచారు గనుక దేవుడు వారి పరిస్థితులను మార్చాడు. దేవుడు వారి పరిస్థితులు మార్చాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు లోయ అనుభవంలో ఉన్నావా? లోయ అనుభవంలో ఉన్నావా? జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్. నీ యథార్థతను, నిస్సహాయ స్థితిని, నీ బలహీనతను నీ లోయ అనుభవంలో దేవుని దగ్గర యాకోబు వలె ఒప్పుకో. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. యాకోబు లోయ అనుభవంలో ప్రార్థించగా హత్య చేయటానికి వచ్చిన వాడిని మనస్సును మార్చివేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. లోయ అనుభవాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. లోయ అనుభవాన్ని తృణీకరించవద్దు. లోయ అనుభవంలో దేవుని నిందించవద్దు. God is there right with you in the valley experience as he was with David. నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. కెన్ యూ సే టు యువర్ గాడ్? నీ దేవునితో నువ్వు చెప్పగలవా దావీదు వలె, ప్రభా నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను మా తండ్రి, నీవు నాకు తోడుగా ఉంటావు. ఎస్ లార్డ్, ఐ బిలీవ్ దట్ యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ ద వ్యాలీ ఎక్స్పీరియన్స్. దేవునితో కనెక్ట్ అయిపో ప్రియమైన బిడ్డలారా. లోయ అనుభవంలో దేవుడు నీ ప్రవర్తన సరిచేస్తుంటే జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ హీ విల్ టీచ్ యూ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో నీకు నేర్పిస్తాడు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. ఆమేన్, హల్లెలూయా. నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అని అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అని అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ఆమేన్. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. యేసయ్యా, నిత్యం కాచువాడా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ లోయ అనుభవాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ మే బి లీడింగ్ యూ త్రూ వ్యాలీ ఎక్స్పీరియన్స్. దేవుడే ఆ లోయ అనుభవం గుండా నిన్ను నడిపిస్తున్నాడేమో నీ జీవితంలో కొన్ని పాఠాలు నేర్పించడానికి. దేవుడే నిన్ను లోయ అనుభవంలో ఉంచాడేమో నీ ప్రవర్తనలో మార్పు తీసుకుని రావటానికి. దేవుడే నిన్ను లోయ అనుభవంలోనికి తీసుకుని వచ్చాడేమో ఆయన ఏమై ఉన్నాడో నీకు నేర్పించటానికి. ఈరోజు నువ్వు ఏ లోయ అనుభవంలో ఉన్నావో నాకు తెలియదు.
నీ దేవుడు నిన్ను దర్శించేటువంటి వాడు. యువర్ గాడ్ విల్ నాట్ డిస్పైస్ యూ. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ కొరకు పర్వతం ఎదురు చూస్తున్నది. మోరియా పర్వతం మీద నేను యెహోవా ఈరేనని దేవుడు నీకు నేర్పించబోతున్నాడు. కర్మేలు పర్వతం మీద ఇదిగో నేను దహించు అగ్నినై ఉన్నానని దేవుడు నీకు బయలుపరచబోతా ఉన్నాడు. సినాయి పర్వతం మీద దేవుడిని నడిపించి తన మహిమను నీకు చూపించబోతా ఉన్నాడు. హోరేబు పర్వతం మీద ఆ దేవుడే నిన్ను కలుసుకొని నిన్ను దర్శించబోతున్నాడు. కల్వరి కొండ మీద, గొల్గొతా పర్వతం మీద ఆ దేవుడే నీ కొరకు తను తాను సమర్పించుకున్నాడు. హీ విల్ నాట్ లీవ్ యూ ఇన్ వ్యాలీ ఎక్స్పీరియన్స్. లోయ అనుభవంలోనే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను పర్వతం మీదకి తీసుకుని వస్తాడు. మౌంటైన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మౌంటైన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయం నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు మా ప్రభా లోయ అనుభవాన్ని వారి జీవితంలో ఎదుర్కొంటున్నారు. వారి కుటుంబంలో, వారి ఉద్యోగంలో, వారి శరీరంలో, వారి మనస్సులో, వారి జీవితంలో మా ప్రభా ఎన్నో లోయ అనుభవాలు గుండా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, అయ్యో నేను ఈ మాట చెప్పుకుంటే ప్రజలను అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారు, ఒకవేళ నన్ను అవహేళన చేస్తారేమో, నన్ను చులకనగా చూస్తారేమో, నేను బలహీనుడని అనుకుంటారేమోనని ఎవ్వరికీ చెప్పుకోలేక వారి హృదయంలో కృంగిపోతున్నటువంటి నీ ప్రజలకు మా ప్రభా ఇదిగో ఈరోజు నువ్వు మాట్లాడినందుకు వందనా. లోయను నిర్లక్ష్యం చేయకుండా మా తండ్రి ఇదిగో నిన్ను గురించిన పాఠాలు నేర్చుకోవటానికి, మా ప్రవర్తన సరి చేసుకోవటానికి, నీవేమై ఉన్నావో తెలుసుకోవటానికి మా ప్రభా ఆ లోయను ఉపయోగించుకొని మా ప్రభా లోయను దాటి పర్వత అనుభవంలోనికి నీ ప్రజలు వచ్చినట్లుగా నీ కృప చూపించండి. లీడ్ దెమ్ త్రూ ద వ్యాలీ టు ద మౌంటైన్, లార్డ్ జీసస్. నిశ్చయముగా అట్టి అద్భుతాన్ని నీ ప్రజల జీవితాల్లో చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.